హే గైస్, మాకిచ్చిన వెదర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సండే స్నో పడాలి. బట్ అన్ఫార్చునేట్లీ స్నో పడలేదు. నేను అందుకని బాల్కనీలోకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చెక్ చేశాను, స్నో పడిందేమో నాకే కనిపించలేదేమో అని. బట్ అన్ఫార్చునేట్లీ రాలేదు గైస్. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చాలా మంచిగా ఉన్నింది. బట్ ఈ ఇయర్ ఏంటంటే జస్ట్ కొంచెం ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయి. అండ్ పడిన వాటర్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఐస్గా ఫామ్ అయింది అంతే, అంతకు మించి ఏమీ లేదు. బట్ పర్ఫెక్ట్ టెంపరేచర్ అనమాట, లైక్ అట్లా స్నోగా లేకుండా. అండ్ చాలా మంచిగా అనిపించింది. బట్ స్నో కూడా ఉంటే మంచిగా, లైక్ కొంచెం ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం మేము, అంటే స్నోమ్యాన్ చేద్దామని చాలా ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాను. బట్ ఏం చేస్తాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అండ్ ఇంకా టెంపరేచర్స్ బయట అంత మంచిగా ఉంటే మనకి వేడి వేడిగా ఏదైనా తినాలి కాబట్టి నేను ఇక్కడ సోయా చంక్స్తో పులావ్ చేసుకున్నాను. ఇవాళ నాది చీట్ డే అనమాట. ఏమాత్రం క్వాంటిటీ గురించి ఆలోచించకుండా నీట్గా తిన్నాను, ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ డైట్ అని క్వాంటిటీస్ చెక్ చేసుకొని తినడం లైక్ అలవాటు అయిపోయింది. నాకు ఎందుకో ఈ సోయా చంక్స్ని చూస్తే చికెన్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది ఒక్కోసారి. ఆబ్వియస్లీ హాట్ తిన్నాక వెంటనే స్వీట్ తినాలి, అది మన ఆనవాయితీ. అండ్ ఇక్కడ ఫ్రంట్ వ్యూ అన్నమాట, టెంపరేచర్స్ చాలా చాలా బాగున్నాయి, వాళ్ళ పర్ఫెక్ట్గా ఉంది. యా, సో ఏం చేస్తాం, ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు స్నో కోసం ఎదురు చూడడమే. సో అది గైస్ సంగతి. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.